హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్. నేను మీ కృష్ణ. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం బెండకాయ మసాలా కర్రీ తయారీ విధానం చూద్దాం. ఇది ధాబా స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది. పరాఠాలకు కానీ, చపాతీలకు కానీ, రైస్కి కూడా చక్కగా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు దీన్ని ఇలా తయారు చేసుకున్నారంటే వీకెండ్స్లో 2 సార్లు వారానికి ఒకసారి తయారు చేసుకుంటారు. అంత బాగుంది. ఇంకెందుకంటే ఆలస్యం, దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా బెండకాయలను తీసుకొని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి గ్రాముల్లో వచ్చి 300 గ్రాముల వరకు ఉంటాయి. వీటిని పక్కన పెట్టుకొని ఇలా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో పావు కప్పు కాజుని వేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోవాలి. ఇది కొంచెం వేడయిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకుని ఈ బెండకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బెండకాయలు ఊరికే మనకి జిగురుగా వస్తాయి కదా, ఇలా జిగురు తగ్గటానికి కొంచెం పసుపుని యాడ్ చేసుకొని వేయించుకుంటే ఇవి జిగురు రాకుండా చక్కగా వేగుతాయి. అలాగే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి, ఆ జిగురు లేకుండా ఉంటుంది. వీటిని కొంచెం మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఇలా వడబడ్డ తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకొంచెం ఆయిల్ని, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్రని యాడ్ చేసుకోవాలి. పావు టీ స్పూను ఇంగువ వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1 కప్పు ఆనియన్ తరుగు వేసుకొని వేయించుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి. ఆనియన్ కాస్త మెత్తబడే వరకు వేయించుకోవాలి. అలాగే ఇలా కలర్ చేంజ్ అవ్వాలి. తర్వాత 2 పచ్చిమిర్చి తరుగును వేసుకొని వేయించుకొని 1 కప్పు టమాటోని సన్నగా తరిగి కానీ ప్యూరీ కానీ వేసుకోవచ్చు. నేను తరిగి వేస్తున్నాను. ఇలా తరిగి వేసుకుంటే మనకి తినేటప్పుడు పంట కింద తగులుతూ చాలా బాగుంటాయి. వీటిని కూడా ఇలా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి టమాటోలను కాస్త మెత్తపడే వరకు వేయించాలి. మూత పెడితే కాస్త త్వరగా ఉడుకుతాయి. చూడండి, ఇప్పుడు బాగా వేగిపోయాయి, మెత్తబడ్డాయి. ఆయిల్ కూడా కొంచెం సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు మనం 1 స్పూను అల్లం తరుగు, 1 స్పూను వెల్లుల్లి తరుగు వేసుకొని వేయించుకోవాలి. మీరు పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ కూడా వేసుకోవచ్చు. తర్వాత 1 స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 స్పూను కారం, 1 స్పూను ధనియాల పౌడరు, 1 స్పూను వేయించిన జీలకర్ర పౌడరు, 1 స్పూను చాట్ మసాలా, ఇది తప్పనిసరిగా వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని ఈ మసాలాలు మాడకుండా లో ఫ్లేమ్లో ఈ టమాటో ముక్కలకంతా పట్టేలాగా వేయించుకోవాలి. 1 నిమిషం 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వాటర్ను వేసి ఈ మసాలాలు చక్కగా వేయించాలి. ఇవి చక్కగా వేగిపోయిన తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం మిక్సీ చేసి ఉంచుకున్న కాజు పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు ఇలా మిక్స్ చేస్తూ వేయించుకోవాలి. కాజు ఊరికే అడుగు పట్టేస్తుంది ప్యాన్కి. ఇలా చక్కగా మిక్స్ చేసుకుంటూ దీన్ని వేయించాలి. ఒక 2 నిమిషాల పాటు వేగిన తర్వాత వేడి నీళ్లు 2 కప్పుల వరకు వేసుకోవాలండి. వీటిని ఈ వేడి నీళ్లు వేసుకుని మిక్స్ చేసేసి దీన్ని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ మసాలాలన్నీ చక్కగా ఉడకాలి. అంతసేపు దీన్ని ఉడికించాలి. ఇప్పుడు లిడ్తో కవర్ చేసేసి కొంచెంసేపు ఉడికించుకోవాలి. కొంచెంసేపు ఆగిన తర్వాత మూత తీసి చూసుకొని ఇవి కాస్త 3 వంతుల వరకు ఉడికిన తర్వాత ఈ విధంగా ఉప్పు కారాన్ని చెక్ చేసేసుకొని మనం వేయించుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసి మరలా మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2-3 నిమిషాలనే కన్నా మనకి ఆయిల్ సపరేట్ అవ్వాలి, అంతసేపు ఉడికించాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి ఆయిల్ సపరేట్ అవుతుంది. కలర్ కూడా చూడండి ఎంత సూపర్ కలర్ వచ్చేసింది. మనకి టమాటోల్లోంచి మంచి కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఇది చక్కగా ఈ మాత్రం గ్రేవీ ఉన్నప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి. కొంచెం కరివేపాకుని యాడ్ చేసేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి. కొంచెం సేపు ఆగాక మనం దీన్ని సర్వ్ చేసుకోవాలి. చూడండి, మనం ఇందాక కొంచెం లిక్విడిటీగా ఉన్నప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసాం కదా, ఇది ఇంత దగ్గరగా వచ్చింది. ఇలా ఉంటే మనకి చపాతీలకి పరాటాలకు కూడా చక్కగా తినొచ్చు. రైస్కి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా సర్వ్ చేసేసుకోవటమే. ఒక బౌల్లోకి తీసుకొని పుల్లగా దీని టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఇలా రైస్కి కానీ చపాతీకి కానీ సూపర్ కాంబినేషను. మీరు కూడా ఇలా తయారు చేసుకొని మీకు ఎలా కుదిరిందో, దీని టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.